సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలో తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని కోరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేదని, రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో కేసు విచారణ నత్తనడకన నడుస్తూ ఉండడంతో వివేక కుమార్తె సునీత సిబిఐ విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించింది. అలాగే ఏపీలో కేసు విచారణ సజావుగా సాగడం లేదని, దీన్ని తెలంగాణ రాష్ట్రానికి మార్చాలని సునీత పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన కోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అతడు తెలంగాణ హైకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించాడు. అయితే అతడి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఈ క్రమంలో మరోమారు అతడు తాజాగా తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్తో పాటు 25,000 రూపాయల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా వైఎస్ వివేక హత్య కేసులో ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన ఉన్నారు. కాగా సిబిఐ నమోదు చేసిన కేసులో దస్తగిరి 4వ నిందితుడిగా ఉన్నారు. వివేకాను చంపడానికి అవసరమైన గొడ్డలిని తానే కొనుక్కు వచ్చినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 4 ఏళ్ల పాటు అతడు జైల్లో ఉన్నాడు. తర్వాత అప్రూవర్గా మారడంతో అతడికి సిబిఐ అంగీకారం మేరకు కోర్టు బెయిల్ ఇచ్చింది. వివేక హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో అతడు వెల్లడించాడు. దీంతో అప్రూవర్గా మారడంతో తనను సాక్షిగా పరిగణించాలని చేసిన విన్నపం మేరకు అతడిని నిందితుల జాబితా నుంచి కోర్టు గతంలోనే తొలగించింది.